జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య ప్రభుత్వంగా ఏర్పడినటువంటి షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడంతో బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా ఎవడో ఒక పనికి మాలిన ముండ ఒకడు మొహమ్మద్ యూనస్ అనేవాడు వాడిని ఎన్నుకున్నారు. ఇక ఈ మొహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ ప్రధానిగా పదవి బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు మరింతగా పెరిగిపోయినాయి. నేను ఇప్పుడు ఇంకొక మాట చెప్తా. ఊరికే వీళ్ళంతా డ్రామా అనమాట. మేము పోలీసు వాళ్ళని మోహరిస్తున్నాము, లేకపోతే ఆర్మీని మోహరిస్తున్నామని చెప్పడమే కానీ దగ్గరుండి మరీ బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు చేపిస్తున్నారు. అత్యాచారాలు, హత్యలు, అసలు ఏంలే దహనాలు, లూటీలు అయితే సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నాయి. వీళ్ళంతా డ్రామాగాళ్ళు, వీళ్ళంతా నక్కలు జిత్తుమారోళ్ళు మరొకరైతే ఉండరు. అంత పాకిస్తాన్ కంటే దిగజారిపోయినారు ఈ దరిద్రపుండా కొడుకులు. నిజంగా ఇన్నాళ్ళు భారతదేశం సపోర్ట్తో బతుకుతా కూడా ఇప్పటికి కూడా వాళ్ళ బుద్ధులు అయితే మారల. అంటే కుక్కతాకు వంకరన్నట్టు ఈ జాతి స్వభావం అయితే చూపించారు. నేను మాట్లాడాలనిపించింది కానీ మాట్లాడలేకపోతున్నాను. ఏం చూడండి ఇంకట్లా నా బాధ. అసలు బంగ్లాదేశ్లో పోలీసింగ్ అనేది లేకుండా పోయింది. బంగ్లాదేశ్ హిందూ యువతలను కిడ్నాపులు చేసి వాళ్ళ మతం మార్చి వాళ్ళను ఈ జాంబీగాళ్ళు బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నారు. చూడండి ఎంత దారుణమనా. ఇక హిందూ మగవాళ్ళ సంగతి అయితే ఇంక చెప్పనవసరం లే. మనం ఈ విషయాన్ని ఇంతకు ముందు అనేక సార్లు చెప్పుకున్నాం. అయితే బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్నందుకు నిరసనగా ఏంటంటే మోడీ ప్రభుత్వం బంగ్లాదేశ్కు ఈ విద్యుత్ సరఫరాను అయితే నిలిపేసింది. అదేవిధంగా బంగ్లాదేశ్కు గుండెకాయ లాంటి వస్త్ర పరిశ్రమకు కీలకమైనటువంటి అంటే ఇది మన దేశం నుంచి డీజిల్ సరఫరా అవుతుంది. ఆ డీజిల్ సరఫరాను కూడా నిలిపేశారు. దాంతోపాటు బంగ్లాదేశ్కు నిత్యావసర వస్తువుల ఎగుమతులను కూడా నిలిపేసింది. బంగ్లాదేశ్ ఉత్పత్తులకు అతిపెద్ద మార్కెట్ భారతదేశమే. దీంతో బంగ్లాదేశ్ ఉత్పత్తులను భారత్లోకి దిగుమతి కాకుండా మోడీ ప్రభుత్వం అడ్డుకుంటుంది. చూసినారా ఎన్ని మెట్టి దెబ్బలు బంగ్లాదేశ్గా భారత్ వల్ల. దీంతో ఇప్పుడు ఏంటంటే బంగ్లాదేశ్లో పరిస్థితి ఘోరంగా తయారైంది. లక్షల మంది బంగ్లాదేశీలు రోడ్డు మీద పడినారు. ఇప్పటికే బంగ్లాదేశ్లో 219 వస్త్ర పరిశ్రమలతో సహా మొత్తంగా ఏంటంటే 1100 భారీ పరిశ్రమలు మూతబడిపోయినాయి. ఇక ఈ పరిశ్రమల్లో పనిచేసేటువంటి ఈ జాంబీగాళ్ళు, ఈ పరిశ్రమలపై ఆధారపడిన బంగ్లాదేశ్ జాంబీగాళ్ళు ఇప్పుడు రోడ్డు మీద పడినారు. దీంతో మరో నెల రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే సగం మంది వరకు ఈ బంగ్లాదేశీలకు తినడానికి తిండి కూడా ఉండదు. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు ఏంటంటే అమెరికా పర్యటనకు పోతున్నారు. ఈ పర్యటన సందర్భంగా నరేంద్ర మోడీ గారు 3 రోజుల పాటు అమెరికాలో బిజీగా గడపనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నరేంద్ర మోడీ గారు న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో కీలక ప్రసంగం చేయనున్నారు. నిజంగా ఒక విధంగా ఏంటంటే మన భారతీయులందరికీ ఇది గర్వకారణం. అలాగే క్వాడ్ మీటింగ్లో పాల్గొనున్నారు. అలాగే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను కూడా కలవనున్నారనమాట మన మోడీ గారు. అదేవిధంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కూడా కలవనున్నారనమాట. మొత్తంగా మోడీ గారి టూరు ఎప్పటిలాగానే బిజీగా జరగనున్నది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు అమెరికా పర్యటనకు వెళ్తుండగా బంగ్లాదేశ్ ప్రధాని మొహమ్మద్ యూనస్ కూడా అమెరికా పర్యటన పోతున్నాడు. చూడండి ఇక్కడ మింగడానికి అక్కడ మెతుకులేదు, వీడికి మళ్ళీ అమెరికా పర్యటన. అయితే ఎలాగైనా సరే భారత ప్రధాని నరేంద్ర మోడీని కలవాలన్నది ఈ బంగ్లాదేశ్ ప్రధాని మొహమ్మద్ యూనస్ ప్లాన్. అంటే చేసేటటువంటి లంగా వ్యాపారాలు, లత్కో వ్యాపారాలు ఇవన్నీ చేస్తున్నారు. సిగ్గుమాలి నీతిమాలి పనులన్నీ కూడా ఒక పక్క హిందువుల మీద దాడులు చేస్తానే మళ్ళీ ఏంటంటే వాళ్ళ అవసరానికి మోడీ గారిని కలవాలని చెప్పి ప్లాన్ అనమాట. అంటే బంగ్లాదేశ్ ప్రధాని అయినటువంటి ఈ మొహమ్మద్ యూనస్ భారత ప్రధాని నరేంద్ర మోడీని కలవడానికి అమెరికాకు పోతున్నాడు. అర్థం మీక. ఇక ఈ విషయం మీద బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత ప్రభుత్వంతో అనేక సార్లు చర్చలు జరిపిందంట. ఎలాగైనా సరే 1 గంట పాటు భారత ప్రధాని నరేంద్ర మోడీ తీరిక చేసుకొని మా బంగ్లాదేశ్ ప్రధాని మొహమ్మద్ యూనస్తో చర్చలు జరపమని చెప్పేసి బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని వేడుకునిందంట. అలాగే ప్రాధేయపడింది కూడా. కానీ అందుకేంటంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ నో చెప్పినారు. నో చెప్పక రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అని చెప్పి పాట పాడి గొనసావతం పలుకుతారా? సిగ్గునాదంటారా? ఒక పక్క ఆడ బంగ్లాదేశ్లో హిందువుల మీద ఆ విధంగా దాడులు చేస్తా కూడా మళ్ళా మీ అవసరాలకు దేహి అన్నట్టు ముష్టెత్తుకున్నట్టు మళ్ళా వచ్చి చర్చ జరపాలనుకోవడంలో సిగ్గులే ఒకరవన్నా, లజ్జలే? కనీసం పుట్టకల అర్థం ఉండాలి కదా. అది ఒక పుట్టకేనా? మీకంటే ఊరకుక్కల మేలు కదా, అవి కూడా బాగా బతుకుతాయి పౌరుషంగా, అంతకంటే దిగజారిపోతారే. కానీ భారత ప్రభుత్వం మాత్రం ఈ బంగ్లాదేశ్ ప్రధాని మొహమ్మద్ యూనస్ను కలిసే ప్రశ్నే లేదని చెప్పేసి తేల్చి చెప్పినారు. ఎప్పుడైతే బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను నిరోధిస్తారో, ఎప్పుడైతే
బంగ్లాదేశ్లో హిందువులకు భద్రతను కల్పిస్తారో అప్పుడే బంగ్లాదేశ్తో చర్చలు జరుపుతామని, అప్పటి వరకు బంగ్లాదేశ్తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని చెప్పేసి మన కేంద్ర ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రభుత్వానికి స్పష్టంగా తెలియజేసింది. మెట్టు తీసుకొని కొట్టినట్టు. అది మ్యాటర్. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, తప్పనిసరిగా ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు మన న్యూస్ సెకండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.